హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మా మమ్మీ చేస్తారు. నాకు చాలా ఇష్టమైన చికెన్ ఫ్రై అనమాట. ఎలా చేద్దాము చూసేద్దాం. నేను ఒక 300 గ్రామ్స్ చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 300 గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే 2 సరిపోతాయి. మీడియం సైజ్ అయితే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అలాగే నేను గార్లిక్ని పీల్ చేయలేదు, జస్ట్ కచ్చాబచ్చా దంచాను అంతే, జస్ట్ చితగొట్టానంతే. సో ఒక రెండు గార్లిక్ తీసుకున్నాను. దీనికి ఫ్లేవర్ గార్లిక్కే ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. సో గార్లిక్ ఇట్లా కచ్చబెచ్చ దంచుకున్నాను. అండ్ అలాగే ఉప్పు, కారం, కర్రీ లీవ్స్ కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మసాలా కోసం 2 ఇంచులు దాల్చిన చెక్క అండ్ 3 లవంగాలు, ఒక 10 to 15 లవంగాలు అండ్ ఇలాచి. దీన్ని మనం గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇంత తక్కువ పౌడర్ చేసుకోలేము కాబట్టి దంచి పౌడర్ చేసుకుందాం. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనేది చూద్దాం. చికెన్ బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అండ్ అలాగే ఉప్పు, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఫైనలీ మన చికెన్ అనేది ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు మిక్సీలోంచి కొంచెం వాటర్ అనేది తీసి యాడ్ చేసుకుంటాం. దీనికి ఎక్కువ వాటర్ పట్టదు, జస్ట్ ఒక 100 ml 150 ml వాటర్ మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆనియన్ పేస్ట్లోనే చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. నేను మీడియం ఫ్లేమ్ పెట్టి చికెన్ అనేది స్టవ్ మీద పెట్టేశాను. దీనికి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. ఒక 10 minutes వరకు బాయిల్ అవ్వాలి. ఖచ్చితంగా 10 minutes అయితే బాయిల్ అవ్వాలి. మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. ఆఫ్టర్ 10 minutes చికెన్ ఇట్లాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కర్రీ లీవ్స్. గార్లిక్ చూసారా క్రిస్పీగా అయ్యింది కదా, సౌండ్ వస్తుంది. ఈ క్రిస్పీగా అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఓన్లీ చికెన్ పీసెస్ అనేది ఇందులో వేసుకోవాలి. చూసారా, ఓన్లీ చికెన్ పీసెస్ వేసుకున్నాను. నాకు కొంచెం గ్రేవీ ఉంది, గ్రేవీ వదిలేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes మంచిగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి చికెన్ ఫ్రైకి. మనం ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రై. లేదు అక్కడ గ్రేవీ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం గ్రేవీ అనేది ఇందులో మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనకి ఈ గ్రేవీ అయితే ఉంది కదా, ఈ గ్రేవీ అనేది ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకుందాం. వాటర్ ఏం వేయొద్దండి, ఓన్లీ ఆ గ్రేవీని మాత్రమే వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 minutes అనేది ఫ్రై అవనిద్దాం. అప్పుడు ఈ గ్రేవీ కూడా పీసెస్కి పట్టుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 5 minutes చికెన్ ఇట్లా విడివిడిగా అయిపోయిన తర్వాత కొంచెం ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత గ్రేవీ వేసాక మనం ఫైనల్గా దంచుకున్నాం కదా, ఆ మసాలా అనేది ఇందులో వేసేసుకోవాలి. మనం ఇంకా ఏ మసాలా అనేది దీంట్లో వేసుకోలేదండి. ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ ఏమీ వేసుకోలేదు. ఓన్లీ లవంగాలు, యాలక్కాయి, దాల్చిన చెక్క ఫ్రై అది మాత్రమే దంచి వేసుకుంటాం. ఆ మసాలా దీనికి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది. రసం ఆర్ సాంబార్తో కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ అలాగే ముక్కకి గ్రేవీ పట్టి ఉంది కాబట్టి ఈ గ్రేవీని కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్, వెజ్ బిర్యానీ, పులావ్ లైక్ వీటన్నిటికి కూడా ఈ ఫ్రై అనేది సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ డ్రై ఫ్రై కాదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.